హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి శనగపప్పు గారెలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్‌గా 1 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పుని 1 టైం వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇది చూడండి ఇలా నానిపోతుంది. నానినాక వాటిని ఒక మిక్సీ జార్లోకి అని చెప్పేసి కొంచెం అల్లం, పచ్చిమిర్చి అలానే నేను వెల్లుల్లి కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసినాక చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్నాక నేను ముందుగా కొంచెం శనగపప్పును అయితే తీసి బయట పెట్టుకున్నాను. మిక్సీ కొట్టకుండా ఉన్నది అది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక నేనైతే మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి మీకు నచ్చిన సైజులో వడల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత వేడిగా కాగుతున్న ఆయిల్లో అయితే ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్నాక చూడండి నేను టెస్టింగ్కి అయితే చిన్న బాల్ లాగా వేసాను. అది కాగినాక ఇలా వేస్తున్నాను అనమాట. వేసుకున్నాక చూడండి బాగా వన్ సైడ్ బాగా రెడ్గా అయినాక రివర్స్ చేసుకొని ఇలా చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చినంత వరకు ఉంచుకున్నా. అయితే క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలానే సెకండ్ టైం కూడా నేను వేసుకొని తీసుకున్నాను. అయితే వేసినాక ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మీలో ఎంతమందికి ఇష్టం?